దాశరాజ్. అలా చెప్పగానే శాంతను మహారాజు తన గుర్రము మీద స్వారీ చేసుకుంటూ సత్యవతి తండ్రిని కలవడానికి వెళ్ళాను. సత్యవతి తండ్రిని కలిసిన శాంతను మహారాజు అతనితో ఇలా అనెను: నేను హస్తినాపురానికి రాజును, నా పేరు శాంతను. అది విన్న దాశరాజ్ తన 2 చేతులు జోడించి శాంతను మహారాజుకి ఆహ్వానం పలికాను. మీరు ఒప్పుకుంటే నేను మీ కుమార్తెను వివాహమాడి నా రాణిని చేసుకుంటాను. మీరు నా కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాజా. కానీ మీరు మీ కుమారుడైన దేవవ్రతని తన రాజ్యానికి కాబోయే రాజుగా ప్రకటించారు. మరి తమకి నా కుమార్తెకి కలగబోయే సంతానం విషయం ఏమిటి? ఈ విషయం మీద నేను మీ కోరికని అంగీకరించలేకపోతున్నాను. మీరు మీకు సత్యవతికి కలగబోయే సంతానమే తన రాజ్యానికి కాబోయే రాజు అని ప్రకటిస్తారని చెప్పేసి మాట ఇస్తే నా కుమార్తెను మీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అది జరగని పని అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజుల పాటు ఏదో చింతనగా